యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలు సేవించెదరో నేడు మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవింపకోరినను నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించడమని. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కుటుంబాలు, మన జీవితాలు, మన బ్రతుకులు, లేకపోతే మన పిల్లలు, మరి మన భర్త, లేకుంటే మనం ఎవరిని సేవిస్తున్నాం ఈ దినాన? దేవుని సేవించగలుగుతున్నావా? మరి ఇక్కడ యెహోషువ కూడా అంటున్నాడు ఇశ్రాయేలుతో, మీరు ఎవరిని సేవిస్తారు? మీ దృష్టికి ఏం తోచుతుంది? మరి మీ పితరుల దేవతలను సేవిస్తారా, లేకుంటే అమోరీ దేశం మీరు నివసిస్తున్నారా వారి దేవతలను సేవిస్తారా? మీరే కోరుకోండి. నేనైతే, నా కుటుంబం అయితే, నా పిల్లలైతే, లేకపోతే నా భార్య అయితే, నా కుటుంబం అయితే యెహోవాను మాత్రం సేవించదము. మేము యెహోవాను వదిలిపెట్టము, ఆ దేవుని వదిలిపెట్టము. ఆ దేవుడే మాకు సహాయకుడు, ఆ దేవుడే మాకు కేడము, ఆ దేవుడే మాకు దుర్గము, ఆ దేవుడే మమ్మల్ని ఆదరిస్తారు కనుక ఆ దేవుని నమ్మకం ఉంచుతాం, ఆ దేవుని మేము సేవిస్తాం. కానీ మేము వేరే దేవతలను సేవించము, వేరే వాటిని సేవించము, లేకుంటే మరి మాలో ఉన్న ఏంటండి అలవాట్లను సేవించము అని చెప్పేసి దేవుడు యెహోషువ అంటున్నాడు. మీరు మీ దృష్టికి ఏది మంచిదని తలంచుతున్నారో, ఎవరిని సేవిస్తే మేలు జరిగిద్దో, ఎవరికి ప్రార్థన చేస్తే మేలు జరిగిద్దో, ఎవరి వల్ల మనకి సహాయం వచ్చిద్దో దాన్ని ఆలోచించుకోండి. మీరు మరి ఆలోచించుకొని చేయండి. ఒకవేళ మీరు మీ పితరుల దేవతలను సేవిస్తున్నారే, మీ పితర మార్గాలను అనుసరిస్తారేమో. మీ పితరులు అయితే తాగి తిరిగి లోకంలో, పాపంలో, చెడుతనంలో జీవించారు, వారు నష్టపోయారు, వారి జీవితాలను, వారి కుటుంబాలను పాడు చేసుకొని చనిపోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా ఈ దినాన మన కుటుంబాలను ఆ విధంగా పాడు చేసుకునే వారంగా ఉంటున్నామా? త్రాగుడుతో, అబద్ధాలతో, బూతులతో, పోట్లాట్లతో, కలహాలతో, కక్షలతో, పేకాటతో, లేకుంటే మరి కోడి పందాలు వేస్తూ రకరకాలుగా లోకానుసరమైన జీవితాలను పాడు చేసుకునే వారంగా ఉంటున్నామా? కుటుంబాలను పాడు చేసుకునే వారంగా ఉంటున్నామా? బిడ్డలను పాడు చేసుకునే వారంగా ఉంటున్నామా? భర్తలను పాడు చేసుకునే వారంగా ఉంటున్నామా? భార్యలను పాడు చేసుకునే వారంగా ఉంటున్నామా? మరి ఏ విధంగా ఉందో మన జీవితం, మన బ్రతుకు? ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు దేన్ని సేవిస్తున్నావు? దేన్ని అనుసరిస్తున్నావు? దేవుని అనుసరిస్తున్నావా? దేవుని సేవిస్తున్నావా? దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవునికి మొరపెడుతున్నావా? దేవుని సన్నిధికి వస్తున్నావా? ప్రియమైన సహోదరి సహోదరులారా, పేరు చూస్తే నేను క్రైస్తవుని అంటావు, లేకుంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టానంటావు, మా తల్లిదండ్రులు, మా తాత ముత్తాతలు పుట్టు క్రైస్తవులు అంటావు, కానీ మార్పు మాత్రం ఉండదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవితాల్లో మాత్రం మార్పు ఉండదు, హృదయాల్లో మార్పు ఉండదు, మనసుల్లో మార్పు ఉండదు, కుటుంబాల్లో మార్పు లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మీరు ఎవరిని సేవిస్తారో మాకు తెలియదు, కానీ నేను నా కుటుంబం అయితే యెహోవాను సేవించదమని మరి యెహోషువ అంటున్నాడు. మరి మనం కూడా యెహోవాను సేవించేవారుగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుని వదిలిపెట్టిన వారుగా ఉండాలి, దేవునిలో జీవించేవారుగా ఉండాలి, దేవుని చెప్పింది చేసేవారుగా ఉండాలి, దేవుని మాటకు లోబడేవారుగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాంతము దేవుణ్ణే సేవించేవారుగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏబు గారు కూడా ఆయన జీవితంలో, ఆయన బ్రతుకులో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు సంభవించినాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి పశువులు పోయినాయి, గొర్రెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, ఆస్తి పోయింది, లేకుంటే మరి పిల్లలు పోయారు. అయినప్పటికి కూడా ఏమన్నాడు ఆయన? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయిన ఆయన నామానికి స్థుతి కలుగును గాక అని ఆయన్నే సేవించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఎందే భయభక్తులు కలిగి జీవించాడు. ఆయన నోటి మాటతో కూడా పాపం చేయలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమైతే నోటి మాటతో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. మనం ప్రియమైన సహోదరి సహోదరుల ఎన్నో దూషిస్తూ ఉంటాం. దేవుని దూషించే వారిగా చిన్న శ్రమ వచ్చినప్పుడు, చిన్న బాధ కలిగినప్పుడు, చిన్న కష్టం వచ్చినప్పుడు దేవుడు లేడు, ఏం లేదు, ప్రార్థన వద్దు, భక్తి వద్దు, మందిరం వద్దు, లేకుంటే దైవజనులు వద్దు, వాక్యం వద్దు, మాకు అవసరం లేదు అని చెప్పేసి అనేవారుగా ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రయోజనం ఏముంది? నేను ప్రార్థన చేసినా, మందిరానికి వెళ్ళినా నా భర్త మారట్లేదు, నా భార్య మారట్లేదు, నా పిల్లలు మారట్లేదు, నా మాట వింటలేదు, లేకుంటే మాకు ఉద్యోగాలు లేవు, లేకుంటే మాకు ఆశీర్వాదం లేదు, మాకు శాపమే వస్తూ ఉన్నది, మాకు సమాధానం సంతోషం లేదు, లేకుంటే ఐశ్వర్యం లేదు, లేకుంటే మరి మేము దీవించబట్టలేదు, ప్రార్థనకి వెళ్ళిన ప్రయోజనం లేదు, ప్రార్థన వద్దని అనుకునే వారంగా ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోషువ అయితే అలాగంటలేదు.
నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామంటున్నాడు. అంతేకాకుండా ఏబు గారు కూడా అన్నాడు, నేను నా దేవుని వదిలిపెట్టను, చావుకు సిద్ధపడతా కానీ చావు అయినా నేను నా దేవుని మాత్రం వదిలిపెట్టను అని చెప్పేసి అంటున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, అటువంటి నిరీక్షణ మనలో ఉందా? అటువంటి ధైర్యం మనలో ఉందా? అటువంటి విశ్వాసం మనలో ఉందా? అటువంటి నమ్మకం మనలో ఉందా? భార్య కూడా వచ్చి దూషిస్తూ ఉన్నది, ఎందుకు ఇంకా ప్రార్థన ప్రార్థన అంటావు? దేవుడు ఏం చేశాడు? ఏం మేలు చేశాడు? ఏ సహాయం చేశాడు? ఆ దేవుని దూషించి మరణం కమ్మని చెప్పేసి భార్య ఉంటే ఏమన్నాడు ఏబు గారు? మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నాం. దేవుడు మేలు చేసినప్పుడు అనుభవించావన్నీ, అన్నిటికన్నీ ఇచ్చినప్పుడు, ఆహారం ఇచ్చినప్పుడు, వస్త్రాలు ఇచ్చినప్పుడు, లాంటి డబ్బు ఇచ్చినప్పుడు, లాంటి చదువులు ఇచ్చినప్పుడు, లాంటి ఆరోగ్యం ఇచ్చినప్పుడు, లాంటి ఉద్యోగం ఇచ్చినప్పుడు అన్నిటికన్నీ అనుభవించావు. కానీ ఈరోజు లేదని ఆస్తి ఇచ్చినప్పుడు అనుభవించావు, పశువులు ఇచ్చినప్పుడు అనుభవించావు, వాటిని అన్నిటినీ పాలు తాగావు, లేకుంటే అన్నిటికన్నీ ఇచ్చినప్పుడు సంతోషించావు. మరి దేవుని కొనియాడావు, దేవుని సేవించావు. ఈరోజు లేదని దేవుణ్ణి దూషిస్తావా? దేవుని కాదనుకుంటావా? దేవుని వదిలిపెడతావా అని చెప్పేసి ఏబు గారు మాట్లాడారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అవును, మన జీవితంలో మన బ్రతుకులో కూడా మన బంధువులు మిత్రులు అదే విధంగా అంటూ ఉంటారు. ప్రార్థనకి వెళ్తాను, ఏం మేలు జరుగుతుంది, ఏం ప్రయోజనం ఉంది? నీ భార్య మారిందా? నీ భర్త మారినా? నీ పిల్లలు మారారా? నీ తల్లిదండ్రులు మారారా? నీ కుటుంబం సంతోషంగా సమాధానంగా ఉందా? లేకుంటే నీ కుటుంబంలో ఎప్పుడు గొడవలేగా, తిట్టుకోవటమేగా, కొట్టుకోవటమేగా? లేకుంటే ఏమీ లేదు కదా, ఆహార వస్త్రాలు లేవు కదా, ఎందుకు ప్రార్థన ప్రార్థన అని వెళ్తూ ఉంటారు, ప్రయోజనం ఏందంటారు. అయితే వారి మాట వినకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు కూడా మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నారు ఎందుకు? దేవుడు నాకు అంతకుముందు అన్నీ ఇచ్చాడు, ఆయన పరీక్షించాడు. లేదంటే ఆయన పరీక్షించినప్పుడు ఆ పరీక్షకు నేను నిలవాలి, నెగ్గాలి, ధైర్యంగా ఉండాలి. దేవుడు ఉన్నాడు, నాకు తప్పనిసరిగా సహాయం చేస్తారు, మేలు చేస్తారు, నేను మాత్రం ఆయన వదిలిపెట్టను, ఆయన సేవించటం వదిలిపెట్టని చెప్పేసి అనేవారుగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా అనగలుగుతావా? ఆ విధంగా జీవించగలుగుతావా? ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ఇక్కడ చూసినట్లయితే లోక 19వ అధ్యాయము 9వ వచనంలో కూడా చూసినట్లయితే అక్కడ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ కుటుంబం రక్షణ కుటుంబముగా ఎంచబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, జక్కయ్య అయితే ఏం చేశాడండి? ఎవరి యొద్ద అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఎలా అతనికి 4 గంటలు చెల్లిస్తానని చెప్పి అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూసినట్లయితే లోక సువార్త అందుకు యేసు, ఇతను అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూడండి, రక్షణ ఉందా మన కుటుంబాలకి? మన జీవితాలకు రక్షణ ఉందా? లేదు రక్షణ. ఎందుకని లేదండి రక్షణ? నువ్వు దేవుడు చెప్పింది చేయలేకపోతున్నావు, నువ్వు క్షమాపణ తీసుకోలేకపోతున్నావు, నువ్వు అక్రమం కట్టలేకపోతున్నావు, లేకుంటే మరి ఏదైనా ఇతరుల సొమ్ము దోచుకున్నప్పుడు తెచ్చినప్పుడు లాంటి అప్పు చేసి మరలా అప్పు తీర్చలేకపోతున్నావు, వాటిని ఇవ్వలేకపోతున్నావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, జక్కయ్య అయితే సుంకపు గుత్తదారుడు, అన్యాయంగా అక్రమంగా సంపాదించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ సంపాదించిన తర్వాత మరి యేసుప్రభు వారు వచ్చారు. అక్కడికి యేసుప్రభు వారు ఆ ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు జక్కయ్య అన్నాడు నిలబడి, ఇదిగో నేను ఎవరి యొద్ద అన్యాయంగా దేన్నైతే తీసుకున్నానో అతనికి 4 గంటలు మరలా చెల్లించానన్నాడు. చూసారా? ఆ విధంగా అన్నప్పుడు అప్పుడు దేవుడు ఏమన్నాడండి? ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. దేవుడే చెప్పాడు, ఆ ఇంటికి రక్షణ వచ్చింది, నీ కుటుంబానికి, నీ జీవితానికి రక్షణ కలిగింది. నువ్వు చేసిన పని ద్వారా, నన్ను విశ్వసించడం ద్వారా, నన్ను నమ్మటం ద్వారా, లేకుంటే నా మీద ఆశ ఉండడం ద్వారా, నన్ను సేవించటం ద్వారా, లేకుంటే మరి నువ్వు నీలో ఉన్న పాపాన్ని వదిలిపెట్టడం ద్వారా, నీలో ఉన్న చెడుతనాన్ని వదిలిపెట్టడం ద్వారా, నీలో ఉన్న అక్రమాన్ని తీసేసుకోవడం ద్వారా నీ కుటుంబానికి రక్షణ వచ్చిందని చెప్పేసి ప్రభువారు చెప్పారు. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి మన కుటుంబాలకు రక్షణ కలుగుతుందా? మన కుటుంబాల్లో రక్షణ ఉందా? మన జీవితంలో రక్షణ ఉందా? మన పిల్లలకు ఉందా? మన భర్తకు ఉందా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ కుటుంబంగా మనం కట్టబడుతున్నాం ఇది నాన్న దేవుల్లో? ఏ విధంగా నువ్వు కట్టబడుతున్నావు దేవుల్లో? పరిశీలన చేసుకోండి. రక్షణ కుటుంబంగా ఉంటున్నామా? రక్షణ లేని కుటుంబంగా ఉంటున్నామా? ఇంకా ప్రియమైన సహోదరి సహోదరులారా, జక్కయ్య ఇంటికైతే రక్షణ కలిగింది, మరి మన కుటుంబాలకు కూడా ఏం కలగాలి? రక్షణ కావాలి ప్రతి ఒక్కరు కూడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మరి జక్కయ్య ఏ విధంగా మరి చేశాడో, అన్యాయంగా అక్రమంగా తీసుకున్నదాన్ని ఏ విధంగా దోచుకున్నదాన్ని ఇచ్చేశాడో, అదేవిధంగా అన్యాయం అక్రమంగా ఉంటే నీలో దాన్ని తీసేసుకో, వదిలిపెట్టు, మార్చు,
ఎవరికైనా ఏదన్నా ఇయ్యాలంటే ఇయ్యి, అప్పు తీసుకొని ఎగ్గొట్ట మాకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు వచ్చి ప్రార్థన చెయ్యి, అప్పుడు దేవుని సేవించు, అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. అప్పుడు రక్షణ కలిగిస్తూ ఉంటారు, మేలు కలిగిస్తూ ఉంటారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ యోగ్యమైన కుటుంబం ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళే వరకు అతని వెంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించి ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైందైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైందైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. చూసారా, యోగ్యమైన కుటుంబంగా. చూసారా, మరి ఇక్కడ దేవుడు చెబుతున్నారు, మీరు ఏ పట్టణంలోకైనా ప్రవేశించినప్పుడు, మరి ఏ గ్రామంలోకైనా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు యోగ్యులా, ఎవరు ప్రార్థనా పరులా, ఎవరు ప్రార్థన చేసేవారా, ఎవరు దేవుని బిడలా, ఎవరు యోగ్యంగా ప్రార్థన కలిగి ఉంటున్నారా అని చెప్పేసి అంట వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి ఏం చేయాలంట, శుభమని చెప్పాలంట. ప్రియమైన సహోదరి సహోదరుల, ఆ ఇంటిలో శుభమని చెప్పాలంట, విచారణ చేయాలంట, లేదంటే ఆ ఇంట్లో నివసించాలంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు ఆ ఇంటి వారికి శుభమని చెప్పాలంట. ఆ శుభమని చెప్పినప్పుడు ఆ ఇల్లు గనక దేవుని యొక్క జ్ఞానం కలిగి కట్టబడి ఉంటే, కుటుంబంగా ఉంటే, దేవుని కుటుంబంగా ఉంటే, దేవుని ఇల్లుగా ఉంటే, యోగ్యమైన ఇల్లుగా ఉంటేనంట సమాధానము వారి మీదకి వస్తూ ఉంటుందంట. దీవెన వారి మీదకి వచ్చిద్దంట, ఆ కుటుంబం మీదకి. ఆశీర్వాదం ఆ కుటుంబం మీదగా వచ్చిద్దంట. అయితే అయోగ్యమైతే ఆ సమాధానం మరలా మరి తిరిగి వచ్చేస్తుందంట, వారి వెంట వెళ్ళిపోయిందంట. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దైవజనులు ఆశీర్వదించాలని, మేలు చేయాలని, బాగుపడాలని కుటుంబాలు మంచి వాక్యాలు చెబుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు మీకోసం. లేకుంటే దేవుల్లో కట్టబడాలి, మీ కుటుంబాలు యోగ్యంగా ఉండాలని చెప్పేసి దైవజనులు వచ్చి మంచి మాటలు చెబుతూ ఉంటే మన కుటుంబంలో, మన గృహాల్లో ఆ దైవజనులు చేర్చుకోలేకపోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులు, వారు దైవజనులు అంటే ఒకళ్ళు అడుక్కునేవారుగా, లేకుంటే చందాల కోసం వచ్చేవారుగా అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ దైవజనులు వస్తే ఆశీర్వాదం అని మనం గ్రహించలేకపోతాం. చూసారా, అందుకే దేవుడు అంటున్నాడు, యోగ్యమైన ఇల్లు అయితే ఆ యొక్క ఆశీర్వాదము, ఆ సమాధానం వారి మీదకి వెళ్తూ ఉంటుంది. యోగ్యమైన ఇల్లు కాకపోతే మీ సమాధానం మీ అంటే, మీ ఆశీర్వాదం మీ అంటే వచ్చిద్దని చెప్పేసి యేసుప్రభువు వారు చెబుతున్నారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యోగ్యమైన కుటుంబంగా మనం ఉన్నామా? యోగ్యురాలు, అందుకే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చున్నది మన ఎముకలకు గుళ్ళు అంట. మరి యోగ్యురాలుగా ఉంటున్నామా? భార్యలైన వారు యోగ్యురాలుగా ఉంటున్నావా? భర్త అయిన వారు యోగ్యుడిగా ఉంటున్నావా? పిల్లలైన వారు యోగ్యులుగా ఉంటున్నారా? దేవుని దృష్టికి యోగ్యంగా కనిపిస్తున్నావా, లేదంటే అయోగ్యంగా కనిపిస్తున్నావా? ప్రియమైన సహోదరి సహోదరుల, పరిశీలన చేసుకోండి. ఏ విధంగా కనిపిస్తున్నావు నువ్వు దేవుని దృష్టికి? యోగ్యంగా కనిపించినట్లయితే దేవుడు తప్పనిసరిగా మీ కుటుంబాల్లో ఉంటారు, మీ జీవితాల్లో ఉంటారు, మీ బ్రతుకుల్లో ఉంటారు, మీకు సహాయం చేస్తూ ఉంటారు, మేలు చేస్తూ ఉంటారు. కనుక యోగ్యమైన కుటుంబంగా దేవుల్లో మనం కట్టబడే వారుగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞానం గల స్త్రీ, జ్ఞానం గల పురుషులు ఏం చేస్తారు? తన కుటుంబాలని, తన జీవితాలని, తన పిల్లల్ని, తన భర్తని, తన భార్యని, తన సంసారాన్ని చక్కబెట్టుకొని జ్ఞానం చొప్పున కట్టుకోగలుగుతారు. మరి ఏ కుటుంబంగా మనం అన్నాం ఈ దినాన్ని పరిశీలన చేసుకొని, ఏ కుటుంబంగా కట్టబడుతున్నావో పరిశీలన చేసుకొని, నువ్వు వెనుక మరి దేవుని పట్ల యోగ్యమైన కుటుంబంగా కట్టబడినట్లయితే దేవుడు దీవిస్తారు, ఆశీర్వదిస్తూ ఉంటారు, మేలు చేస్తూ ఉంటారు. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించును.